ఈ విశేషటువంటి మీడియా సోదరులందరూ కూడా టుడే టీవీ త్రిపురాంతకం వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినాయకుని మండపాలకు పోలీసు వారి అనుమతులను పాటించాలని త్రిపురాంతకం సిఐ సుబ్బారావు వినాయకుని పండుగ పర్వదినం సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సిఐ సుబ్బారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ తేదీ వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకొని త్రిపురాంతకం మండలం ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీసు వారి అనుమతులు తీసుకొని పోలీసు వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అని, పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదు అని, విగ్రహాలు నిమజ్జనం ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం నిమజ్జనానికి వెళ్ళు మార్గము ముందుగానే పోలీసు వారికి తెలియచేయాలని, వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, అలా కాకుండా గొడవలు అల్లర్లకు పాల్పడిన ఎడల అట్టి వారిపై పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల ప్రజలు అందరూ పోలీసులకు సహకరించాలని, వినాయకుని చవితి పండుగ పర్వదినాన్ని భక్తి భావనతో ప్రశాంతంగా జరుపుకోవాలని, వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ భాస్కర్ రెడ్డి, పోలీసు బృందం పాల్గొన్నారు. గుంటలు లేకుండా, ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ లేకుండా అలాగే చూసుకోవాలని చెప్పనేసి మేము కోరుచున్నాము. ఏదైతే విగ్రహాన్ని పెడుతున్నారో అది గ్రామం కావచ్చు, గ్రామంలోని ఏదైనా ఒక వీధుల వాళ్ళు కావచ్చు, లేదా పార్టీ కావచ్చు, లేదా కులం కావచ్చు, ఇంకేదైనా ఒక వర్గం కావచ్చు, ప్రతి ఒక్కరిని కోరేది కూడా ఏంటంటే ఆ విగ్రహం పెట్టే చోట పెద్దవాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి అక్కడ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలని చెప్పనేసి మేము కోరుచున్నాము. అలాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జనం సమయంలో కూడా ఊర్లో ఊరేగింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ, ఊరేగింపు అయిపోయిన తర్వాత నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు లేకుండా పెద్దవాళ్ళే వెళ్ళేటట్టు జాగ్రత్త తీసుకోవాలని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాము. వీటన్నిటితో పాటు కూడా మీరు ఎన్ని రోజులు పెట్టదలుచుకుంటున్నారు, మీరు కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఊరేగింపు పెడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఎవరైతే విగ్రహం పెడుతున్నారో, ఎవరైతే కమిటీ ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి తెలియచేయాలి. వీటన్నిటినీ కూడా తెలియచేయడం నిమిత్తం సింగిల్ విండో విధానం అని చెప్పనేసి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున అప్లికేషన్ ఒకటి పెట్టడం జరిగింది. ఎవరైతే విగ్రహం పెట్టదలుచుకుంటున్నారో వాళ్ళు ఆ నియమ నిబంధనలు తెలియాలనుకుంటే మీరు 7995095800 ఈ నంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ పెడితే, మీరు విగ్రహాన్ని పెట్టాలంటే ఏ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత దాంట్లో మీరు నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, ఆ విగ్రహం పెడితే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ప్రోగ్రామ్స్లో ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా ఆర్కెస్ట్రా డీజే లాంటివి పెడుతున్నారా, ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా అప్లికేషన్లో ఉన్నాయి. అవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఏదైతే సింగిల్ విండో యాప్ అప్లికేషన్ ద్వారా మీరు పెడుతున్నారు, దీంట్లో పెట్టాలని వలసి వచ్చినప్పటికీ కూడా మీరు మీ సేవలో చలానా తీసుకొని ఆ చలానా రిసిప్ట్ని ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని దీంట్లో హాయ్ అండ్ టైప్ చేసి దీన్ని ఫిల్ చేస్తే అయిపోయినట్టు కాదు. అలాగే మీరు వినాయక చవితి ఊరేగింపు సమయాల్లో కానీ లేదా అక్కడ ఉన్న సందర్భంలో కూడా ఉపయోగించే మైక్స్ కూడా మినిమం సౌండ్ పెట్టుకొని అవి అందరూ ఆహ్లాదకరంగా ఆస్వాదించేటట్టే ఉండాలి. కానీ ఎక్కువ మైక్స్ పెట్టేసి అది ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఇంకెవరన్నా హార్ట్ పేషెంట్స్ ఉంటే వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉండేలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పనేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కుర్చేడు, దొనకొండ, త్రిపురాంతకంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ఇతర అధికారుల సూచనలు పాటించి జాగ్రత్త చేసుకుంటారని చెప్పనేసి కోరుకుంటున్నాను. ఒకవేళ మీ గ్రామంలో ఈ పండుగ సందర్భాలలో ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి అనుమానాస్పదంగా ఉంటే, వీళ్ళు ఏదైనా తప్పు చేయడానికి వచ్చారని మీకు అనిపిస్తే దయచేసి అది సమాచారం ముందే మాకు తెలియచేసినట్లయితే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పనేసి తెలుసుకొని
వాళ్ళు ఏదైనా పని మీద వచ్చారా లేకపోతే ఏదైనా తప్పు చేయడానికి వచ్చారని చెప్పనేసి తెలుసుకుంటాము. అంతే తప్ప తొందరపడి అనుమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పనేసి కోరుచున్నాం. తర్వాత ఈ క్రమంలో భాగంగా రేపు నిమజ్జనాలకు కూడా మనకు వైపాలెం రూట్లో ఒకటి, దూపాటి దగ్గర ఒకటి, 2 నిమజ్జనాలు ప్లేస్లు ఉంటాయి. అక్కడ కూడా మేము పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తాము. మా ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము జాగ్రత్త తీసుకుంటాం. కాబట్టి మేము ఇచ్చే సలహాలు సూచనలు పాటించి పబ్లిక్ అందరూ కూడా మీ ఫెస్టివల్ని చాలా ఆహ్లాదకరంగా జరుపుకొని ఎక్కడా ఇబ్బందులు జరగకుండా చూస్తారని చెప్పనేసి పోలీసు వారి వైపు నుంచి కోరుకుంటున్నాను.